నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? మే 1వ తారీఖు గురువు మారబోతున్నారు. సహజ లాభస్థానంలోకి వెళ్ళబోతున్నారు, వృషభ రాశిలోకి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఈ సంవత్సర కాలం పాటు కూడా ఎట్లాంటి ఫలితాలను ఇవ్వబోతున్నారు ద్వాదశ రాశుల వాళ్ళకి? అలాగే నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి. ఆయన మారినప్పుడు ఖచ్చితంగా పుష్కరం అనేది వస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, ఇక ఈ గురువు ఇచ్చేటటువంటి ఫలితాలని ఒక్కసారి మీ ద్వారా. రైట్, తప్పకుండా గురుడు ఎక్కువ శాతం మందికి మంచిగా చేస్తాడని ఆశిద్దాము. సరే, ఒకవేళ ఎవరికైనా నెగిటివ్ ఉంటే ఆ నెగిటివ్ ఏంటి, ఏ కోణాలు అంటే ప్రతి ఒక్క గ్రహం కూడా సేమ్ ఒకటే చెడు చేస్తుందని కాదు. సో ఆయా రాశులు బట్టి వచ్చే చెడు వేరుండొచ్చు, మంచి కూడా వేరుండొచ్చు. సో అలా మనం ఉదాహరణగా చెప్పుకుంటే కనుక కన్యా రాశి కొన్ని విషయాల్లో చెడు ఉన్నా కానీ ఈ గురుడు మారే విషయంలోకి వచ్చేప్పటికి ఏంటంటే అప్పటిదాకా పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి కూడా ఉంది కదా. సో అది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా తర్వాత ఏ రాశికి ఏంటనేది మనం వివరంగా మాట్లాడుకున్నా కానీ ఇక్కడ వచ్చేప్పటికి ఏంటంటే గురుడు మారటం అనేది ఏంటంటే కొద్దిగా మనకి ఏ విషయాల్లో కొంత ఇబ్బంది అంటే ఆయన ఉన్నది సంచారం చేసేదంతా కూడా శత్రువు రాశిలో సంచారం చేయటం అనేది. శుక్రుడు ఆయనకు శత్రువుగా పరిగణించొచ్చా? అంతేగా, ఈయనేమో దేవతల గురువు, ఆయనేమో రాక్షసుల గురువు. సో అందుకని వైరం అలాగే ఉంటది మరి. సో అందుకని ఆ రకంగా ఆయనకి కొద్దిగా అసౌకర్యమైన స్థానం అది. కానీ బేసిక్ గా ఏంటంటే శుభగ్రహాలు ఏంటంటే వాళ్ళు ఎప్పుడు శుభమే చేస్తారు అనేది మన నమ్మకం. అంటే మనం వ్యక్తులుగా ఆపాదించుకున్నప్పటికీ కూడా సహజంగా మీరు మంచి వాళ్ళు అనుకోండి, పోలే వాడి కర్మ వాడికైపోతుందని అనుకుంటాం. అదే చెడ్డవాడైతే వాడిని ఎప్పుడు కత్తించి పొడిచేద్దాం అన్నట్టు. ఆ ప్రవృత్తి గురువులో ఉండదు అనేది. చెప్పేది ఏంటంటే వీళ్ళు బేసిక్ గా అక్కడ అసౌకర్యం పాలవ్వచ్చేమో కానీ ఎంతో కొంత మంచి చేయడానికే చూస్తారు, ప్రయత్నిస్తారు. అందుకనే ఈ మూడాలు వచ్చినప్పుడు మనం వాటిని వదిలిపెట్టడం అనేది, అంటే ఆ ముహూర్తాలు వదిలిపెట్టడం. ఎందుకంటే వీళ్ళిద్దరు బేసిక్ గా శుభగ్రహాలు. రాక్షసు గురువు రాక్షసుడైనా ఆ రాక్షసులందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. మరి ఈ దేవతల గురువు దేవతలందరికీ మంచిగా ఆకాంక్షిస్తాడు కదా. సో బేసిక్ గా వీళ్ళిద్దరు కూడా మరి విద్యా సంపన్నులు కాబట్టి ఖచ్చితంగా విద్య ఎవరికైతే ఉంటుందో దానికి ఎంతో కొంత బ్రెయిన్ కూడా ఉంటుంది. తప్పకుండా. అయితే వృషభ రాశిలోకి మళ్ళీ గురువు గారు రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. మళ్ళీ అంతేగా 12 years పడుతుంది. సో 12 years కి ఒకసారి మాత్రమే ఈ ప్రిడిక్షన్. అంతే, ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి రీత్యా ఇచ్చేటటువంటి ప్రొడిక్షన్ అలా కూడా కన్సిడర్ చేయొచ్చు. అంతేగా మళ్ళీ ఇది మళ్ళీ మారిపోతాడు కదా, తర్వాత మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ మిథున నెక్స్ట్ ఇయర్ మిథునంలోకి వెళ్తారు. ఇట్లా 12 years పడుతుంది మళ్ళీ వృషభంలోకి రావాలి. రైట్ అండి. సో మరి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలను ఒకసారి తెలుసుకుందాం. అలాగే ఇంకొక చిన్న విషయము, ఆల్రెడీ గ్రహచారంలో కూడా ఒకవేళ వృషభ రాశిలోనే వాళ్ళకి, అంటే జన్మ జాతకంలో వృషభ రాశిలోనే గురువు ఉండి మళ్ళీ గోచారం కూడా కలిస్తే ఎట్లాంటి ఇంపాక్ట్ ఉంటుంది? సాధారణంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పడం అనేది కూడా జరుగుతుంది. ఎందుకంటే మన జన్మ రాశిని, కాకపోతే అలాంటి ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది అంటే కనుక ఎవరికైనా సరే ఒక మారక దశలు కానీ అలాంటివి వచ్చినప్పుడు మాత్రం కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. సో అలా మినాయిస్తే కనుక ఎక్కువ శాతం ఎప్పుడు కూడా మన జన్మగ్రహాన్ని గోచార గ్రహం వచ్చి టచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎక్కువ శాతం అయితే మంచి ఫలితాలే ఉంటాయి. సో వృషభ రాశి వారికి ప్రత్యేకించి వృషభ రాశికి కాకుండా వాళ్ళకి జాతకాలు తెలిసి వాళ్ళకి వృషభంలో గురుడు ఉన్నవాళ్ళు. అదే అంటున్నా, వృషభ రాశి వాళ్ళకే కదా జన్మ జాతకంలో వాళ్ళకి తెలిస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకి ఇంకొద్దిగా మోరల్ సపోర్ట్ ఇచ్చినట్టు. అయితే వక్రగతి కూడా ఏమైనా ఉందండి గురువుకి ఈ సంవత్సరం? తప్పకుండా. అంటే ఇప్పుడు మనం ఒకటి మూడాలు అనేది కూడా ఉంది కాబట్టి గురుడికి మోడ్యం అనేది ఉంది. తర్వాత దాంతో పాటుగా ఇంచుమించుగా అక్టోబర్ కి మధ్య నుంచి వక్రం ఉంటుంది. సో గురుడు ఇక్కడ మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు సంబంధం కుదరచ్చు. సో కానీ ఆ సంబంధం ఎప్పుడు పెళ్ళికి వెళ్తుంది అనేది స్తంభించింది కాబట్టి ఇంకా 2-3 నెలలు టేక్ తీస్తే అంతే. అలాంటివి అలా కూడా ఉండేది. అది వివరంగా మనం రాశి వైజ్ మాట్లాడుకున్నప్పుడు రైట్. మరి ఇప్పుడు ఇక చూద్దాము ద్వాదశ రాశులకి కూడా ఈ గురువు మార్పు వల్ల వచ్చేటటువంటి ఫలితాలు ఏంటో. రైట్. ఫైనలీ మీన రాశి వారికి ఎలా ఉండబోతుందండి? గురువు ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు? రకరకాల భయాందోళనలో ఉన్నారు, ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంది. రాహు ఉన్నారు జన్మలోనే. ఎలా ఉండబోతుందండి ఈ సంవత్సరం?
మెయిన్ రాశి. కానీ ఏదైనప్పటికీ కూడా గోచారంలోకి వచ్చేప్పటికి ఏంటంటే సాధారణంగా తృతీయంలో ఉండేది కానీ, 6వ ఇంట్లో ఉండేది కానీ, తర్వాత వచ్చేప్పటికి 11వ ఇంట్లో ఉండే గ్రహ సంచారం సాధారణంగా ఎక్కువ శాతం మేలే చేస్తాయి. మేలే చేస్తుందా? సో అందుకని వీళ్ళకి తృతీయంలో గురు సంచారం కాబట్టి ఖచ్చితంగా ఆ లాభం అనేది ఉంటుంది. ఇప్పటిదాకా అంటే ఆ ఉద్యోగాల్లో వీళ్ళు ఎవరైతే ఒక మార్పు కోసం ప్రయత్నిస్తున్నారో ఆ మార్పు లేదా వాళ్ళకి రావాల్సినవి పొందలేకపోవటం. అంటే ఇప్పుడు గత ఏడాది మనకి ప్రమోషన్ ఇస్తామంటారు. కానీ అది ఇప్పటిదాకా లాగుతూ ఉంటారు. అలాంటి విపత్కర పరిస్థితులు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వాళ్ళు ఇప్పుడు లాభపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైతే ఇందాక మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు రాహు అనేది లగ్నంలో ఉంది, తర్వాత కేతు అనేది. ఇది వీళ్ళు ఇప్పుడు కాదు, గత కొద్ది నెలలుగా ఇంట్లో భార్యాభర్తల మధ్య అయితే ఏ రకమైన చికాకులు అయితే ఎదురవుతున్నాయి. అంటే ఇప్పటికే మరి ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారో వాళ్ళకైతే దానికి తగ్గట్టుగానే బతుకు ముందుకెళ్తుంది తప్ప అక్కడ రాజ్య మార్గంలోకి వెళ్ళే అవకాశాలు అయితే లేవు. కానీ ఎవరైతే ఇప్పుడు టెంపరీ అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుని కాదు, అన్వాంటెడ్‌గా ఒకసారి మనం అంటే నేను అనుకోకుండా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాల్సి వస్తే తను ఇక్కడ ఉండిపోతుంది. వీసా రాకో ఇంకో రాకో. అలా టెంపరరీగా భార్యాభర్తలు ఎవరైనా సరే ఎడబాటు అనుభవిస్తుంటే వాళ్ళకి గురుడు మేలు చేస్తాడు. అంటే అక్కడ ఆయన పదవీ కాలం అయిపోయి ఇక్కడికి రావటం, లేదా ఈవిడికి అనుకోకుండా అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి రావటం. అంటే ఆ రకంగా భార్యాభర్తల మధ్య మంచి జరుగుతుంది. కానీ ఇప్పటికే ఎవరైతే విడాకుల కోసం ప్రయత్నిస్తూ కోర్టుల కోసం ఉన్నారో వాళ్ళకి ఆయా ముచ్చట కూడా తెలుస్తుంది. బ్యాడ్ పీరియడ్ బ్యాడ్ పీరియడ్. జాగ్రత్తగా ఉండాలి. గురువు కాపాడేటటువంటి పరిస్థితి ఉండదండి మరి 3వ ప్లేస్ లో ఉండే? అంటే గురుడు కాపాడేది ఇందాక చెప్పాను. గురుడు మనకి అంటే ఇష్టపూర్వకంగా మనం కలవాలనుకున్నా కూడా కలవలేని పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఈయన కాపాడతాడు. కానీ ఇష్టపూర్వకంగానే ఎవరైతే విడాకులు తీసుకోవాలనుకున్నారో అది మీ ఇష్టం ఏదైతే అది ఆయన సపోర్ట్ చేస్తారు. ఓకే. సో అందుకని ఇక్కడ ఖచ్చితంగా విడిపోయే వాళ్ళకి ఆల్రెడీ రాహుకేతు దాన్ని మార్గం సుగమం చేస్తారు. ఇక్కడ గురుడు వాళ్ళని రక్షించాలి. అంటే వాళ్ళకి ఆ రకమైన థాట్ ఇవ్వడు. సో మేలు చేయటం అనేది. ఎందుకంటే ఇందాక మనం మిగతా రాశులప్పుడు కూడా చెప్పుకున్నాం, గురుడు అనేవాడు అక్కడ కొంత వృషభ రాశి అనేది ఏదైతే ఉందో శత్రు రాశి అనేది ఉంది కాబట్టి కొన్ని శత్రుత్వాలు ఉంటాయి, కొన్ని మిత్రత్వాలు కూడా ఉంటాయి. ఇంకా డబ్బు విషయంలో మాత్రం ఖచ్చితంగా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆర్థికంగా కొంత ఎదుగుతారు వీళ్ళు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే సంతానం విషయంలో కూడా ఈ ఏడాది వీళ్ళకి కొద్దిగా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే వాళ్ళ పరంగా ఏదైనా సరే కొద్దిగా శుభవార్తలు వినటం, లేదా వాళ్ళ అభ్యున్నతి కోసం మనం చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో అది సానుకూలం అవటం, అలాంటివన్నీ కూడా కొద్దిగా త్వరితగతిగా పూర్తవటం అనేది ఉంటుంది. మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? రైట్. ఈ ఏడాది వీళ్ళు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ ఆరాధించవలసి ఉంటుంది. కనుక ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి ఏంటంటే మరి మంగళవారం కూడా అన్నము పప్పు నివేదన చేయటం అనేది ఒక పద్ధతి. లేదు అంటే మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, మంగళవారాలు కొద్దిగా ఎర్ర కందిపప్పు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో వేయటం వల్ల కూడా కొంత మేలు జరుగుతుంది. పచ్చిదే వేసేయచ్చండి, నానబెట్టి వేయాలి ఎట్లా? అవి నానబెట్టి ఎలా పచ్చి వేసేయచ్చు, అలా వేసేయటమే. ఇంకా ఏదైనా కూడా వాళ్ళకి గనక కుదిరితే గనక దశమహావిద్యలు అనేది అలవాటు ఉంటే గనక కమలాత్మికాన్ని పూజిస్తే మనకు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అయితే గనక వీళ్ళకి ఈ ఏడాది రావటం అనేది ఉంటుంది. లక్ష్మి కమలాత్మిక ఇంకొక రూపంలో. రైట్. కనుక ఎందుకంటే ఇక్కడ గురుడు మరి లక్ష్మీ స్వరూపమైన స్థానంలో ఉన్నాడు కాబట్టి సో గురుడు కూడా మరి కొన్ని సందర్భాల్లో ఆయన కూడా మనం అంటే గురుడు ఎప్పుడు కూడా 2 రకాలుగా అంటే అటు శివగురువు ఆయన, తర్వాత విష్ణు గురువుగా కూడా. అంటే విష్ణువు ఆయన, శివుడు ఆయన. శివకేశవులకు భేదం లేదన్నట్టుగా గురుడికి ఆయన వాళ్ళిద్దరితో భేదం లేదు. సో అందుకని ఆ రకంగా కనుక కమలాత్మికాన్ని పూజిస్తే కనుక చాలా చక్కటి మంచి ఫలితాలు రావడానికి ఉంటుంది. అలా మంచి ఫలితాలే రావాలి, ప్రత్యేకించి మీనరాశి వారికి. ఎందుకంటే ఒక ఎంత స్ట్రగుల్, చాలా గత ఏడాది అంతా కనుక కొద్దిగా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఏవో రకమైన చర్మరోగం అంటే లగ్నంలో రావు ఉండటం వల్ల కొంతమందికి చర్మ రోగాలు లేదా ఎప్పటికీ కూడా దురదలు ఇలాంటివన్నీ బయటపడాలి వీళ్ళు. అది కొంతవరకు కూడా కొంత ఉపశమనం రావడానికి ఉంటుంది. రైట్. అలా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ద్వాదశ రాశులకి కూడా గురువు ఇచ్చేటటువంటి ఫలితాల గురించి వివరించారు. 12 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే గురువు వృషభ రాశిలో ఉంటారు కాబట్టి దాని వృషభ రాశి నుంచి రిజల్ట్స్ ని ప్రిడిక్షన్స్ రూపంలో తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.